ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ రోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో లేని ఫ్లెక్సీలను తొలగించాలని తోటి నాయకులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన బాలయ్య అనుచరులు ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో నందమూరి అభిమానుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొని అభిమానులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇప్పుడే దించేయ్ అజయ్ ఇప్పుడే దించేయ్ అజయ్ ఇప్పుడే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ రోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో లేని ఫ్లెక్సీలను తొలగించాలని తోటి నాయకులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన బాలయ్య అనుచరులు ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో నందమూరి అభిమానుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రైట్, ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అక్కడ అందరూ కూడా అభిమానులందరూ కూడా నందమూరి అభిమానులందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో ఒకంత గందరగోళం నెలకొంది. బాలయ్య అభిమానులు అలాగే బాలయ్య స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో బాలయ్య చిత్రపటం లేదు లేదా బాలయ్య ఫోటో లేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా విజువల్స్ బయటకు వస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ని అడిగి తెలుసుకుందాం. కుమార్, దీన్ని ఎలా చూడాలి? బాలయ్య స్వయంగా ఫ్లెక్సీలను తీయించాలని అనడం, ఇప్పుడే తీయించాలని అనడం, అక్కడ అభిమానుల మధ్య ఒకంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం ఏముంది? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సునీల్. ఏదైతే నందమూరి కుటుంబంలో విభేదాలు అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోసారి అయితే బయటపడ్డాయి. ఏదైతే హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రాములతో అంటిముట్టినట్టు కూడా బాలకృష్ణ అయితే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి కారణంతో ప్రస్తుతం మన హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అయితే ఈ రోజు నివాళులు అర్పించడానికి కూడా ప్రతి ఒక్కరు అయితే అక్కడికి అయితే చేరుకుంటారు. ఈ రోజు ఉదయం ఏదైతే మొదటగా అయితే జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ అయితే వచ్చారు. ఆ తర్వాత ఏదైతే బాలయ్య అయితే రావడం జరిగింది. బాలయ్య వచ్చి వెళ్లే సమయంలో కూడా ఏదైతే అక్కడ బాలకృష్ణ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు అయితే చూడడంతో వెంటనే అవి తీసేయాలని చెప్పి కూడా బాలయ్య అయితే ఆజ్ఞాపించడంతో అక్కడ ఉన్న బాలయ్య అభిమానులు కావచ్చు లేదంటే ఆయన కార్యకర్తలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫ్లెక్సీలు అయితే తొలగించారు. అతనికి ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణం నెక్లెస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో కూడా సుమారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే ఎన్టీఆర్ కళ్యాణం సోదరులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నందమూరి బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తండ్రికి అయితే నివాళులు అర్పించేందుకు కూడా అక్కడికైతే రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూసి బాలయ్య అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలు అలాగే ఫ్లెక్సీలను అయితే తొలగించాలని చెప్పి అనుచరులకు అయితే సూచించారు. తీసేయ్ అని చెప్పి తర్వాత అనుచరుడు మరోమారు ప్రశ్నించడంతో తీసి పారేయాలని చెప్పి కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేయడంతో ఇది పూర్తిగా ప్రస్తుతం అయితే వైరల్ గా మారింది. ఆ వెంటనే బాలయ్య అనుచరులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అయితే అక్కడి నుంచి అయితే తొలగించారు. మొత్తానికి రాష్ట్ర విభజన సమయంలో కూడా నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హరికృష్ణ టీడీపీలో కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైతే హరికృష్ణ కొడుకులుగా అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు కూడా ఏదైతే కుటుంబకు సంబంధించి కూడా కొంచెం దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే గతంలో మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పందించకపోవడంతో అప్పుడు కూడా చాలా విమర్శలు అయితే వెలుస్తాయి. ప్రస్తుతం మీరైతే ఈ రోజు ఎన్టీఆర్ 28వ వర్ధంతి కారణంతో ప్రస్తుతం అక్కడ ఫ్లెక్సీల్లో బాలయ్య ఫోటో లేకపోవడంతో బాలయ్య కూడా ఆగ్రహం కింద అక్కడ ఫ్లెక్సీలు అయితే తీయించారు. ప్రస్తుతం ఇది ఇంకా ఎంతవరకు నడుస్తుందో చూడాలి సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.
ఇప్పుడే దీన్ చేయి అజయ్ ఇప్పుడే దీన్ చేయి